పూజ పూర్తయ్యాక ప్రదక్షిణలు చేసి తీరాలమ్మా. ఇప్పుడు ఆవిడతో గొడవ పడితే పూజ అసంపూర్ణంగా ఆగిపోతుంది. కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా మధు. సరే, ఇప్పుడేంటి? ప్రదర్శన చేయాలంటే మీ పర్మిషన్ తీసుకోవాలి, అంతేగా? అవును. కాకపోతే నేను పర్మిషన్ ఇవ్వాలంటే మీరు ఫైన్ కట్టాలి. ఫైనా? ఎస్. ఈ అనసూయ ఫ్రీగా దేవుడికి దండమే పెట్టదు. ఇక మిమ్మల్ని ఎలా పెట్టుకొని ఇస్తుంది? ఒక్కసారి నా వాటాలోకి రావాలంటే 100 రూపాయలు ఫైన్ ఇవ్వాలి. 100 రూపాయలా? 11 ప్రదక్షిణలు చేయాలంటే 1100 ఇవ్వాలా? 1200 ఇచ్చినా పర్వాలేదు, మేము చెరో 50 తీసుకుంటాం. నేనివ్వను. అయితే అడుగు పెట్టనివ్వను. అయ్యో మధు, అమ్మ మధు ఆగమ్మా. దేవుడి దగ్గర గొడవలు ఎందుకమ్మా? మనకి డబ్బు కన్నా దైవం ముఖ్యం. ఆ ముష్టేదో పడేయమ్మా, ప్రశాంతంగా పూజ చేసుకుందాం. ఇదిగోండి, తీసుకోండి. వెరీ గుడ్. సమస్య ఇంత శాంతంగా పరిష్కారం అవుతుంది అనుకోలేదు. ఏ లత, దగ్గరుండి లెక్క పెట్టండి. ఇవే మీ ఇద్దరిని లెక్క పెట్టమంది. డబ్బులు కాదే, ప్రదక్షిణాలు. అలాగే. మీకేమైతే చూస్తున్నారు? తిరగండి. ఒకటి. రెండు. అయ్యయ్యో, మంత్రాలు అలా మనసులో చదువుకుంటే ఎలా? బయటికి చదివితే మేం కూడా వింటాం కదా. ఓం పిచ్చి మొహందానాయ నమః, ఓం కర్రి బెర్రి మొహందానాయ నమః, ఓం దయ్య మొహందానాయ నమః. తిడుతున్నావేంటే? మంత్రాలు చదవమన్నావు కదా, అందుకే చదువుతున్నా. చదవమంది నిన్ను కదే, వాళ్ళని. ఏయ్ చాలే, ఆపండి. కాసేపు నోరు ముయ్యండి. వాళ్ళేదో పూజ చేసుకుంటున్నారు కదా. నాతో పెట్టుకుంటే ఇలాగే నొలిగిపోద్ది. అనవసరంగా బకెట్ నీళ్లు వేస్ట్ అయిపోయాయి. అయ్యో పర్వాలేదులే, నా కోడలు వాటాలోకేగా వచ్చింది, మీరు ఉంచుకోండి. ఉంచుకోవడం ఏమిటండి? మీ కూతురు రాసిన అగ్రిమెంట్ ప్రకారం మీ వాటాలోకి ఏం వస్తే అవి మీరే ఉంచుకోవాలన్నమాట. ప్రస్తుతానికి నీళ్ళొచ్చాయిగా, మీరు ఉంచుకోండి. చిచి, అన్ని కుళ్ళు బుద్ధులు. ఉండండి, మా మధుకు చెప్తాను. వెళ్ళ, భయంతో వణికిపోతున్నా. మరి వెళ్ళ చెప్తావా? మధు, అమ్మ మధు, వణుకొచ్చేస్తుంది ఇక్కడ. ఏడిపించారు అత్తయ్య గారు. మీ అత్త అంటే ఏమనుకున్నావే? మీరు సూపర్. పద లోపల ఏం జరుగుతుందో చూద్దాం. పదండి. శిరీష, ఏమైంది? చెత్త పడింది అత్తయ్య గారు. అయ్యో, ఎలా పడింది? ఇలా పడింది లతక్క. ఎవరే నా కోటల మీద చెత్త వేసింది? రమ్మంటే నా మీద వెయ్యండి. నా మీద చెత్త వేస్తారా? ఒసే, ఎవరే అది? ఒసే, రావే, రా. నేనే వేశాను అత్తయ్య గారు. ఏ సరిపోలేదా? కావాలంటే చెప్పండి, కావాల్సినంత చెత్త రెడీగా ఉంది. నర్బాయ్, నా మీద చెత్త వేయడానికి నీకెన్ని గుండెలే? మరి
మా అమ్మ వేసిన ముగ్గు మీద నీళ్లు పోయడానికి హ, మీకెన్ని గుండెలండి? ఓ అంటే రివెంజ్ డౌటా? నా వాటాలోకి వచ్చిన నీళ్లు నన్నే ఉంచుకోమన్నారంటగా. ఇప్పుడు మీ వాటాలోకి వచ్చిన చెత్త కూడా మీరే ఉంచుకోండి. ఏంటే ఉంచుకునేది? ఏంటే ఉంచుకునేది? ఈ చెత్త- మా ఏంటమ్మా పొద్దునే గోలా? మా నేను దీనికి 1100 ఫైన్ వేసినా సిగ్గు రాలేదు. ఇంకో 1000 రూపాయల ఫైనే, అప్పుడైనా సిగ్గు వస్తుందేమో. ఈ చెత్త ఏంటి మీ మొహాల మీద కూడా ఉంది? ఎలా? హ్మ్? ఇలా మధు యా ఇలా పడిందండి. మాతో పెట్టుకోకండి. ఒక్కసారి తగ్గామని ప్రతిసారి మీదే పై చెయ్యి అనుకోకండి. టైం మాకు వస్తుంది. అప్పుడు మీరు ఫైన్ కట్టాలంటే చుక్కలు 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 కనబడతాయండి. ఏంటే మాతో ఫైన్ కట్టిస్తావా? హ, మాతో ఫైన్ కట్టించాలంటే మీ తాతలు కాదు ముత్తాతల దిగి రావాలి. కడుపులో తేడాగా ఉందేంటి? ఓకే, వెళ్ళొచ్చి మాట్లాడతా. ముగ్గురికి ఒకేసారి వచ్చిందా? చేతు, ఆపు చేతు, నేను వెళ్తాను. నాకు అర్జెంటు. చేతు, అక్క ప్లీజ్ అయ్యో, వదినా నాకు అర్జెంటు, అర్థం చేసుకో. కాదు చేతు. నేను వెళ్ళాలి. వదినా ప్లీజ్ వదిలు. మధు ఏంటమ్మా ఇది? అయ్యో నువ్వు ఉండమ్మా. అబ్బబ్బబ్బ, ఏమిటో. మీకు ఫైన్ వేయాలంటే మా తాతలు దిగి రావాలా చెప్తా. సుబ్బా అమ్మా, వాళ్ళ వాటాలో బాత్రూమ్ ఉంది, కానీ మన వాటాలో వాటర్ సప్లై వాల్ ఉంది. దాన్ని తిప్పితే ఏమవుతుందమ్మా? బాత్రూంలో వాటర్ సప్లై ఆగిపోతుందమ్మా. వాటరు ఆగిపోతుందా? అవునత్తయ్య గారు, పాపం మీకు ఫైన్ వేయడానికి ఇంతకు మించి దారి కనిపించడం లేదు. ఇలా చేయడం తప్పని తెలుసు, కానీ మా ముత్తాతల్ని తిట్టారు కాబట్టి తప్పట్లేదు. సుబ్బా, నువ్వెళ్ళి వాల్ తిప్పేసిరా అమ్మా. అలాగే అమ్మా. ఒరేయ్ సుబ్బా, ఒరేయ్ సుబ్బా, ఆగరా ఒరేయ్. ఏయ్ మధు, లోపల పాప నీ మొగుడు చేతు ఉన్నాడే. హా, అందుకేగా వాటర్ ఆపేస్తుంది. బాత్రూమ్ లో నీళ్ళు ఆపడం పాపమే. ఛా! మరి నిన్న తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయకుండా ఆపడం పాపం కాదండి? అయ్యో పాపమే, కానీ దానికి రివెంజ్ కావాలంటే వేరే రూట్లో తీర్చుకో మధు ప్లీజ్. పాపమే, లేదంటే వాడు బయటికి రాకుండా లోపలే ఉండి చచ్చిపోతాడమ్మా. నాకు కావాల్సింది అదే కదా. నీళ్ళు రావట్లేదేంటి? కొంపు తీసి ట్యాంకులో వాటర్ అయిపోయిందా? నీళ్ళు రావట్లా. తినమ్మ జీవితం ఇప్పుడు ఎలా? ఏయ్ మధు, ఏయ్ మధు, ఏయ్ మధు, ఖాళీ బిందెలతో వెళుతున్నా, నీళ్ల బిందెలతో వస్తా. మీ అందరికంటే వెనకొచ్చారు, మీ అందరికంటే ముందు నీళ్లు పట్టడం తప్పే. అయితే ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తున్నా. దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద కూడా రావచ్చు.